ఈ దేశంలో మతం మారితే కులం పోతుందా? అంటే ఒక మనిషిని ఒక పర్టికులర్ దళితులను తీసుకుంటే వాళ్ళు ఒక క్రైస్తవ మతానికో బౌద్ధ మతానికో ఇంకొక మతానికో మారినప్పుడు వాళ్ళ తల మీద పులిమిన పంకిలము మాయమైపోతుందా? మతం కులం మారితే మతం మారుతుంది, మతం మారితే కులం మారుతుంది అనేది కాదు. ఇక్కడ ప్రతి కులాన్ని ఆచరించే వారికి ప్రతి మతాన్ని ఆచరించే వాళ్ళకి ఒక కులాన్ని నిర్ధారించడం జరిగింది. ఈరోజు క్రిస్టియానిటీని ఆచరించే వాళ్ళని బీసీబీ అంటున్నాము, బీసీసీ అంటున్నాము. లేదు హిందుత్వం బౌద్ధిజం కానీ లేకపోతే ఏవైతే ఇప్పుడు అంటే ఈరోజు రీసెంట్గా తీసుకున్న ఈ నిర్ణయాలు సిక్కిజం ఇటువంటి కులాలకు మోర్ పర్టికులర్గా మైనారిటీ మతాలకు కొద్దిగా రిజర్వేషన్ కల్పించిన మాట వాస్తవమే, కానీ ఆ మతాలకు సంబంధించినంత వరకు సరే క్రైస్తవ మతంలోకి ఒక దళితుడు ప్రవేశించినప్పుడు ఆ నిజానికి క్రైస్తవ మతంలో కులాలు ఉండకూడదు లెక్క ప్రకారం, మరి వీళ్ళ కులం పోతుందా? క్రైస్తవ మతానికి ఒక రిజర్వేషన్ కేటగరైజ్ చేస్తున్నారు. దళితులకు మతం మారితే కులం పోతుందా? మతంకి రిలీజన్ ఒకటి. ఇప్పుడు దళితుల లేదంటే కనుక బీసీలా ఎస్సీలా ఓసీలా అనేది కాదు క్రైటీరియా. ఇక్కడ మనం ఫాలో అవుతున్న రిలీజన్కి అకార్డింగ్లీ మనకు అసలు రిజర్వేషన్ ఏ బేస్డ్ మీద భారతదేశంలో ఏర్పడి అనే దానికి రైట్ నేను అది చెప్తాను. మనం ఫాలో అవుతున్న రిలీజన్ బేస్ చేసుకొని రిజర్వేషన్స్ కేటగరైజ్ అయ్యాయి. సోషియో ఎమాన్సిపేషన్ లో భాగంగానే ఇది ఎకనామికల్ ఎమాన్సిపేషన్ కాదు, రిలీజియస్ ఎమాన్సిపేషన్ కాదు, సోషియో ఎకనామికల్ ఎమాన్సిపేషన్ లో భాగంగానే భారతదేశంలో రిజర్వేషన్లు అనేది ప్రతిపాదన వచ్చింది. అవును, కొన్ని వేల సంవత్సరాలుగా దళితులు ఈ అంటరాని వారిగా, చూడరాని వారిగా, కనరాని వారిగా, ముట్టుకోరాని వారిగా దూరం నెట్టినప్పుడు వాళ్ళని బయటికి తీసుకురావడానికి, వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ సమాజంలో కలపడానికి ఈ రిజర్వేషన్లనే వచ్చాయి. అసలు హిందూ మతంలోనే ఎందుకు ఉండాలి, హిందూ మతం నుంచి దళితులు ఎందుకు బయటికి వెళ్తున్నారనే క్వశ్చన్ హిందూ మతంలో వాళ్ళు ఎప్పుడన్నా వేసుకున్నారా? వన్ థింగ్ అండి, ఒకటి ఈ ఇష్యూకి మనం వెళ్తే ద మోర్ వి డ్రాగ్ ద మోర్ కాంప్లెక్స్ అవుతుంది, ద మోర్ వి డిస్కస్ మోర్ కాంట్రవర్సీ అవుతుంది. ఇక్కడ ఈరోజు ఒక ప్రైమరీగా నేను ఒక ఇష్యూ ఈరోజు లేవనెత్తడానికి గల కారణము, ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయము అది హిందూ మతానికి కానీ లేకపోతే క్రిస్టియన్ మతానికి కానీ వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఒక న్యాయవాదిగా, ఒక అడ్వకేట్గా సుప్రీంకోర్టు తీసుకున్న తీర్పుని గౌరవించాల్సిన అవసరం ఉంది. తర్వాత దాంట్లో ఏమైనా ల్యాప్సెస్ ఉంటే కూడా దాన్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత ఒక న్యాయవాదిగా నాకు ఉన్నది. కాబట్టి ఈరోజు మీరు డిబేట్కి పిలిస్తే వచ్చినాడు. ఇదివరకు వినోద్ గారు మాట్లాడినట్టు కానీ ఇంకా రాబోయే గెస్ట్ ఎవరైనా మాట్లాడినట్టు కానీ సో దాన్ని నేను కాంట్రడిక్ట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఇట్స్ బిగ్ ఓషన్. సో ఎప్పుడో తీసుకున్న నిర్ణయాలు మీరు అన్నట్లుగా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు వెనుకబడి ఉన్నారు కాబట్టి అండ్ అగ్రకులాలు అంతా కూడా ఆర్థికంగా సామాజికంగా ముందున్నారు కాబట్టి వీళ్ళను కూడా ముందుకు నడిపించాలన్న ఒక ఉద్దేశంతో భారతదేశంలో రాజ్యాంగం ఎప్పుడైతే రచించినారో అంబేద్కర్ గారు ఇవన్నీ ఈ ప్రాతిపదికనలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్ ఒక కాన్సెప్ట్ తీసుకురావడానికి ఇదివరకు మీరు అన్నట్లుగా వెనుకబడిన తరగతులు ఏవేవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ముందుకు రావాలంటే ఇది ఒకటే మెయిన్ ఆయుధం, ఇది ఒకటే మెయిన్ సోర్స్. కాబట్టి అప్పుడు తీసుకొచ్చిన ఒక డెసిషన్ ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఒక రిజర్వేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మోర్ పర్టికులర్లీ ఈ కేసుకు వస్తే కేసు సుప్రీంకోర్టు నేను ఇచ్చిన తీర్పులో 21 పేజీల జడ్జిమెంటు ఈరోజు నేను పూర్తిగా చదివిన తర్వాత నేను ఇక్కడ రావడం జరిగింది. దీన్ని మనము ఈ తీర్పును మనం కాంట్రడిక్ట్ చేద్దామా, సపోర్ట్ చేద్దామా అన్న 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. మీరు కాంట్రడిక్ట్ చేయమంటే కాంట్రడిక్ట్ చేస్తా, సపోర్ట్ చేయమంటే సపోర్ట్ చేస్తాను. అది నా వ్యక్తిగతం. అంటే దాంట్లో టెక్నికల్గా ఈ అమ్మాయి ఎప్పుడైతే తను ఉద్యోగానికి అని చెప్పేసి అప్లై చేసినప్పుడు తన రిజర్వేషన్ ఎస్సీ అని చెప్పేసి డిక్లేర్ చేసినప్పుడు నీ రిజర్వేషన్ ఎస్సీ అవునా కాదా అన్నది నువ్వు ఒక ఫ్రెష్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయని చెప్పేసి ఏ ప్రభుత్వం అయితే ఆమెకు ఒక సర్టిఫికేట్ ఎస్సీ అని చెప్పేసి నిర్ధారించి ఇచ్చిందో అదే ప్రభుత్వం ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయమని చెప్పి అడగడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అట్లా అడగడం ఎంత మట్టుకు కరెక్ట్ అనేది ఇది ఫస్ట్ ప్రైమరీ క్వశ్చన్ మార్క్. ఇది టుడే డిస్కషన్ అంతా డిబేట్ అంతా కూడా సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పును బట్టి దాని మీద అప్పీల్ చేస్తారా ఇంకేం చేస్తారని తర్వాత సంగతి. బట్ నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ల్యాప్సెస్ ఏమున్నాయి అనేది మాత్రం నేను కరాకట్టుగా నేను చెప్పాలనుకున్నాను. ఐఎమ్ నాట్ బయాస్ టు ఎనీ రిలీజన్ ఆర్ ఐఎమ్ నాట్ బయాస్ టు ఎనీ కమ్యూనిటీ.
ఏదైతే ప్రభుత్వము ఆమెను 20 సంవత్సరాలు చదువుకుని తన ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు లేని రిజర్వేషన్ లేని వెరిఫికేషన్ ఈరోజు ఎందుకు చేసింది? ఫస్ట్ క్వశ్చన్ ఇది సుప్రీంకోర్టు ఖచ్చితంగా క్లియర్ చేయాల్సిన అవసరం ఉండే, కానీ ఆ జడ్జిమెంట్ నాకు సాటిస్ఫాక్టరీగా నాకు అనిపించలేదు. ఒకటి, తను పడితే ఎప్పుడైతే పుట్టిందో తన తండ్రి హిందూ, తల్లి ముస్లిం, ఇవన్నీ కనుక మనం అనలైజ్ చేస్తే మీరు ఫస్ట్ అడిగిన సమాధానానికి ప్రశ్నలు అయితే ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి నేను భావిస్తాను. ప్రశ్నలకు సమాధానాలు వస్తాయని భావిస్తాను. అయితే తన తండ్రి హిందూ, తల్లి క్రిస్టియన్. ఎప్పుడైతే పెళ్ళైందో పెళ్ళైన తర్వాత వీళ్ళు హిందూ క్రిస్టియన్ కల్చర్ ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయి పుట్టిన తర్వాత ఆమెకు బ్యాప్టిజం ఇచ్చినారు. బ్యాప్టిజం ఇస్తూ ఆ రిలీజన్ అంతా కూడా క్రిస్టియన్ రిలీజన్ ఫాలో అవుతున్నారు. కానీ తండ్రి హిందూ కాబట్టి, తను ఎస్సీ కాబట్టి తన రిజర్వేషన్ ఏదైతుందో తన కూతురికి వర్తిస్తుంది. ఇది సుప్రీంకోర్టు కాదు, రాజ్యాంగం చెప్పింది. అది రైట్ ఆఫ్ రిలీజన్. ఓకే, అండ్ రైట్ ఆఫ్ కాస్ట్. మీరు ఏదైతే రిలీజన్ మీ హక్కు, మీరు ఫాలో కానీ అన్నప్పుడు ఈరోజు ఆమె చర్చికి పోతుందా, నమాజ్ పోతుందా, ఆమె విశ్వాసం డిఫరెంట్. ఇవాళ మరి మన ముఖ్యమంత్రి మరి హిందువా, క్రిస్టియన్ లేకపోతే ముస్లిం? చెప్పండి చెప్పండి. ఆయన క్రిస్టమస్ మన పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి క్రిస్టియనా, హిందువా, ముస్లిం చెప్పండి. ఈ రోజున్న నాయకులంతా కూడా ఎవరైతే రాజ్యాంగాలను లేకపోతే లా మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అన్ని రిలీజన్స్ ఫాలో కావచ్చు. ప్రతి ఒక్కడు వాడికి ఏ ఓటు బ్యాంక్ అనుకూలంగా చర్చికి పోవచ్చు, మసీదు పోవచ్చు, లేకపోతే గుళ్ళకి పోవచ్చు, పూజలు చేయొచ్చు. మరి రాజ్యాంగాలు రచించే వాళ్ళు ఈ రకంగా ఉంటే, మరి రాజ్యాంగాలు చేసే వాళ్ళు ఈ రకంగా ఉంటే, అంటే పార్లమెంట్ బిల్స్ పాస్ చేసే ఇట్లా ఉంటే, ఎప్పుడైతే ఒక కామన్ మ్యాన్ వెళ్ళేసి నాకు ఈ రిజర్వేషన్ ఉంది, నాకు ఉద్యోగానికి నన్ను అర్హురాలను చేయండి అన్నప్పుడు అప్పుడు వెరిఫికేషన్ చేస్తే, ఏ ప్రభుత్వం అయితే ఈమెకు ఎస్సీ అని చెప్పి నిర్ధారించిన ఆ నాన్సెన్స్ ప్రభుత్వమే మళ్ళీ ఆమె ఎస్సీ కాదని చెప్పేసి నిర్ధారించేసి ఈరోజు ఆమెను కోర్టుకి తీసుకొచ్చిన తర్వాత ఆ కోర్టు అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో, నువ్వు ఆనాడు బాప్టిజం తీసుకున్నావు, ఈనాడు నువ్వు దాని తర్వాత మతం మార్చుకొని ఆర్య సమాజం వేసి నువ్వేమని రిలీజన్ మార్చుకోలేదని చెప్పి చెప్పుకొస్తా ఉన్నది. మరి ఇదే ప్రభుత్వము ఆమెకి ఎప్పుడైతే పుట్టంగానే నీకు సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు గుడ్డిగుర్రాలు పళ్ళుదోమిందా లేకపోతే ఏమైనా గాడిదలు కాసుకుంటూ కూర్చున్నదా అని చెప్పేసి అప్పుడు ఎట్లా నువ్వు సర్టిఫికేట్ ఇష్యూ చేసినావు? 20 ఏళ్ళు ఆమె కొనసాగింది అదే సర్టిఫికేట్ మీద. ఈరోజు కాదని చెప్పేసి ఇదే ప్రభుత్వం ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఈమెకు సర్టిఫికేట్ ఇష్యూ చేసిందో అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ రకంగా ఈమె సర్టిఫికేట్ కాదని చెప్పి క్యాన్సిల్ చేసేసి కోర్టుకు వచ్చిన తర్వాత కోర్టు డిసిషన్ ఈరోజు సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. రిలీజన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ కాస్టిజం ఇస్ సంథింగ్ డిఫరెంట్. రిలీజన్ వాళ్ళ యొక్క నమ్మకం, విశ్వాసం. అక్కడికి పోతే యేసు ప్రభు ఉన్నాడా, రాముడు ఉన్నాడా, అల్లా ఉన్నాడా అన్నది ఎవరు చూసింది కాదు, ఎవరు నిర్ధారించింది కాదు. మీరు కేవలం ఒక పటాన్ని పెట్టుకొని, ఒక బొమ్మని పెట్టుకొని, ఒక విగ్రహాన్ని పెట్టుకొని ఆరాధిస్తూ ఉన్నారు. దానికి ఒక పేరు పెట్టినారు. ఈమె లైఫ్ మొత్తం ఈరోజు డిస్ట్రాయ్ చేసి కొలాప్స్ చేస్తున్నారు. సో కాబట్టి ఏ నిర్ణయం అయితే ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్నదో స్ట్రాంగ్లీ నేనైతే ఆ నిర్ణయాన్ని అపోజ్ చేస్తున్నాను. ఐఎమ్ కండోనింగ్ ద డిసిషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ విచ్ హ్యాస్ గివెన్, విచ్ ద జడ్జిమెంట్ హ్యాస్ బీన్ డెలివర్డ్ ఎస్టర్డే.